మహి వి రాఘవ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అతను మదనపల్లి సమీపంలో ఓ పల్లెటూరు నుంచి వచ్చాడు. తను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా మంచి చేయాలనుకున్నాడు. ఆ కుగ్రామంలో సినీ స్టూడియో పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించాలనుకున్నాడు. అందుకోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. అయితే ఈనాడు దీనిపై కూడా ఓ కట్టు కథనం అల్లింది. ఇదిక క్విడ్ ప్రో కో అంటూ తప్పుడు కథనాలు ప్రచురించింది. ఈనాడు బురద రాతలపై దర్శకుడు మహి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యి చాలా ఎమోషనల్గా అందరికీ అపీల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. చూసిన వాళ్ళంటే రాజకీయాలకు అతీతంగా కూడా జనం చూసి సినిమాని చాలా మెచ్చుకున్నారు. సినిమా తీసిన విధానం చాలా డిగ్నిఫైడ్గా ఉందని చెప్పారు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక వర్గం మీడియా మహి వి రాఘవ్ గారు అంటే ఈ సినిమా దర్శకులకి ఏపీ ప్రభుత్వం బోల్డంత భూమిని ఇచ్చింది హార్స్లీ హిల్స్ మదనపల్లి ప్రాంతంలో అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ ఇది ఎన్నికలకి ముందు అంటే 2019 ఎన్నికలకి ముందే ఈ ఫిక్సింగ్ అంతా జరిగింది, ఒప్పందం జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు చేసింది. ఈ అంశాలపై క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వి హ్యావ్ విత్ అస్ మహి గారు. డైరెక్ట్గా వారితోనే మాట్లాడబోతున్నావు. మహి గారు నమస్కారం. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సినిమా బాగా ఆడుతున్నట్టుంది చాలా. థ్యాంక్ యూ అండి. యా సో లెట్స్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి. ఈ హార్స్లీ హిల్స్ మదనపల్లి దగ్గర మీకు ఏమైనా ల్యాండ్ ఉందా, అంటే ఇచ్చారా ఎవరైనా? నేను జస్ట్ గివ్ యూ బ్రీఫ్ అండి, జస్ట్ గివ్ యూ ఇన్సైట్. నేను హార్స్లీ హిల్స్లో చదువుకున్నా. మా ఊరు హార్స్లీ హిల్స్కి అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరం. ఓకే, ఆల్ మై లైఫ్ ఐ లివ్డ్ దేర్ ఆర్ ఇట్స్ అ పర్సనల్ ప్లేస్. నేను లాస్ట్ 3 yearsలో ఐ హావ్ షాట్ 3 projects దేర్. షైతాన్ చేశాను, వెబ్ సిరీస్, ఒక సిద్ధా లోకం ఎలా ఉంది సినిమా చేశాను, యాత్ర 2 అనేది రాయలసీమలో చేశాను, పులివెందులలో చేశాను. సో ద హోల్ ఐడియా వాజ్ మేము ఎలాగో డబ్బు ఖర్చు పెడతాం సినిమా వాళ్ళం, షూటింగ్కి ఎక్కడైనా ఖర్చు పెడతాం, అది మాకు కావాల్సిన ప్లేస్ అంటే అట్లీస్ట్ మేము ఎక్కడ వచ్చిన ప్లేస్లో అక్కడ డబ్బు ఖర్చు పెడితే దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్పైరల్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ ద లోవర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జ్లు ఉంటాయి, అకామిడేషన్స్, వేరియస్ థింగ్స్, పాలు కాడి నుంచి, ఫుడ్ కాడి నుంచి, జూనియర్స్ కాడి నుంచి, వేరియస్ థింగ్స్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ ఎకానమీ అండి. సో ద రీజన్ వైస్ ఇప్పుడు వాట్ దే సే ఈస్ మనము యాత్ర సినిమా తీసినందుకు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ హార్స్లీ హిల్స్ ల్యాండ్ అంటున్నారు. బుద్ధున్నోడు ఎవడన్నా వ్యాపారం తెలిసినోడు హార్స్లీ హిల్స్ లాంటి ప్లేస్లు అడుగుతాడండి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్స్లోనే వాళ్ళ ఎవరికి ఇచ్చారో వాళ్ళు అట్లీస్ట్ ఇఫ్ యూ లిస్ట్ దెమ్ హూ ఆర్ ఆల్ దేర్, వాళ్ళందరూ ఎక్కడ అడిగారండి? హైదరాబాద్లోనూ అడిగింటాడు, వైజాగ్లోనూ అడిగింటారు. ఎందుకు అడుగుతున్నాం అంటేనండి, అంటే ప్రత్యేకంగా దీని వెనక ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇది మీరు స్వచ్ఛందంగా మీరు ఇన్స్పైర్ అయ్యి లేదు మీకు నచ్చిన కథని మీరు తీశారు అని అనుకోవాలి, అంతే కదా? ఈ మినీ స్టూడియో కట్టే ప్రతిపాదన దానికి సంబంధం లేదు, అసలు ఏ సంబంధం లేదండి, ఏ సంబంధం లేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కావాలంటే ఈసారి నిజంగా క్విడ్ ప్రోకో నిజం చేయాలనుకుంటే ఏ వైజాగ్లో 100 ఎకరాలు అడుగుదాము, అట్లా అదేమన్నా దాన్ని అప్పుడు వాళ్ళు రాసుకొని దాన్ని వాళ్ళు ఆనందించుకొని అది బురద చల్లుకుంటా అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. అప్పుడు అందరూ కలిసి తప్పట్లో రాళ్ళు ఇసురుకోవచ్చు అండి. రైట్. సో దీనికి మీరు ఎలా సమాధానం చెప్పబోతున్నారు మహి గారు? అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆర్టికల్స్కి ఆర్ యూ గోయింగ్ టు గెట్ బ్యాక్? ఇప్పుడు అఫ్ కోర్స్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అలా ఇంటర్వ్యూల ద్వారా చెప్పలేమండి. ప్రాబ్లం ఏంటంటే అండి, మనము ద మోర్ వి రియాక్ట్ ద మోర్ దే విల్ దిస్ థింగ్. ఫస్ట్ థింగ్ నేను ఐ డోంట్ వాంటెడ్ టు రియాక్ట్, ఐ డోంట్ వాంటెడ్. కానీ మనం చెప్పకపోతే హౌ విల్ దిస్ వర్షన్ ఆఫ్ ఇట్ కమ్? వాట్ ఎవర్ నెరేటివ్ వాళ్ళు చెప్తున్నదే నిజమైపోతుంది. నేను చెప్పకపోతే నేను అక్కడ షూట్ చేశాను, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు చేస్తున్నాను, ఇంత లాభం చెందుతుందే తెలియదు వాళ్ళకి. అట్లే అని చెప్పి వాళ్ళకు రాసుకోపోవడమే, చెప్పుకోపోవడమే అది వాళ్ళ పని. నా పని అది కాదు, నాకు బతుకు తెరువు అది కాదు. నా బతుకు తెరువుకు నేను ఇంకో సినిమా చేసుకోవాలో ఏదో ఒకటి చేసుకోవాలి. ఐ కాంట్ గో ఆన్ అక్రాస్. అవును, యాత్ర సినిమా మీద రెస్పాన్సెస్ వచ్చాయి, చాలా రకాల రెస్పాన్సెస్ వచ్చాయి. కొంతమంది క్యారెక్టర్స్ ఎవరైనా ఊహించుకోవడంలో సరిపోయింది, కొంతమంది క్యారెక్టర్స్ లేరని కూడా చర్చించుకుంటున్నారు. నేను పేర్ల డీటెయిల్స్లోకి వెళ్ళాను. కెన్ యూ జస్ట్ ఒక జిస్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఆన్సర్ ఇస్తారా? అంటే ఎందువల్ల కొంతమంది పాత్రలు కనిపించలేదు? ఐ రిపీటెడ్లీ టోల్డ్ దిస్ అండి. మనము సినిమా చూసి ఈ పాత్ర లేదు అని షాక్ కావాల్సిన అవసరం ఏం లేదండి. నేను ఆడియన్స్ని ఫస్టే చెప్పాను, అనౌన్స్ చేసినప్పటి నుంచి నా పోస్టర్ చూసినా, ట్రైలర్ చూసినా, లేదా నా ప్రెస్ మీట్లు అయినా నా కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట దీన్ని తగ్గట్టుగానే పాత్రలైనా సన్నివేశాలైనా రాసుకొని ఉంటాను.
మీరు చెప్పారు ఎవరు చాలా మంది అడుగుతా ఉంటారు, ఒక పాత్ర లేదు, ఒక చెల్లెల పాత్ర లేదు, ఒక యాక్టర్ పాత్ర లేదు, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు పాత్ర లేదు, వైఎస్ఆర్ గారి ఆప్తమిత్రుల పాత్ర లేదు, ఇంతమంది పాత్రలు లేవు. ఎందుకు లేదు అంటే మనం ఎంచుకున్న కథ ఏంది, మనం ఎంచుకున్న నిర్ణయమే సమయం ఏంది, ఆల్ దిస్ వాట్ వీ హ్యాడ్ టు టెల్ వాస్ దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. యాజ్ అ ఫిల్మ్ వెరీ బ్రిలియంట్లీ మేడ్ అండి, నిజంగా మన మనసుల్ని కదిలించిన సినిమా. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ మహి గారు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా వీటికి అఫ్ కోర్స్ సమాధానం మీరు చెప్పారు స్పష్టంగా, వచ్చిన ఆరోపణలకి కడుక్కోవడం తప్ప మనం పోయలేమండి, బురద పోయారంటారు, మనం చేయలేము. అది మనము నీళ్ళేసి మనం కడుక్కోవాలి, పోయాలన్నా మళ్ళీ కడుక్కోవాలి, దానికన్నా మనం కడుక్కోవడం బెస్ట్. అంతే అంటారు. లెస్ మడ్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఇదే మీ సమాధానం. అంతే అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మహి గారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.